హలో ఫ్రెండ్స్, ఈ వెరైటీ వచ్చేసి మనకి తాయి బోన్సే వెరైటీ. ఇది ఏంటంటే మనకి తక్కువ హైట్లో కాస్తుంది. మన చెట్లో పెద్ద పెద్ద వృక్షాలు అయితే అవ్వవు. మనం ఏంటంటే పాట్లో కూడా గ్రో చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇక్కడ గ్రో చేశారు కదా, ఎలా అయితే గ్రో చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏంటంటే ఇది పికిల్కి పనిచేస్తుంది, కానీ టెంపరీ పికిల్ 1-2 months అయితే మనకి నిల్వ అనేది ఆగుతుంది, ఎక్కువ రోజులు అయితే ఆగదు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్కి బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి కుండీలో కూడా గ్రో చేసుకోవచ్చు, టెర్రస్ మీద కానీ ఫామ్ హౌస్లో కానీ గ్రో చేసుకోవచ్చు. ఇదేంటి మనకి కమర్షియల్గా తోట వేయడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్. 1-2 చెట్లు అయితే పెంచుకోవచ్చు. ఏంటంటే కర్రీస్లో వాడుకోవడానికి కానీ అలా మనకి యూజ్ చేసుకోవడానికి కానీ పండుగ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవ్వండి ఫ్రెండ్స్, ఎలా అయితే వస్తాయి, ఇంకా పెద్ద సైజు వస్తాయి. ఇవి ఏంటంటే పాట్లో గ్రో చేశారు కదా, దానికోసం అనేది సైజు తక్కువ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా మనకి గుత్తికోప అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే గుత్తికోప అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఏ ప్లాంట్ అయినా సరే మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వాటర్, చాలామంది వాటర్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఇచ్చిన రోజు అయితే ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్, లేకపోతే మొత్తం మానేస్తున్నారు. అలా అయితే ఇవ్వకూడదు. మనం ఏంటంటే ప్లాంట్స్ ఇచ్చిన రోజు, వాటర్ ఇచ్చిన రోజు అయితే ఫుల్గా ఇచ్చిండి, మళ్ళీ 2 days అనేది వాటర్ అయితే ఆపేయాలి మీరు. అలా ఆపితే మనకి ఏంటంటే ప్లాంట్ వాటర్ తీసుకున్నంతసేపు తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాటర్ సరిపోతుంది అన్నప్పటికీ మొక్క మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే మనకి మట్టి తడిగా ఉంది, మొక్క డల్ అయిపోతుంది, అలాంటప్పుడు వాటర్ ఇస్తే అనేది మనకి మొక్క అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి పాట్లో గ్రో చేసినప్పుడు పాట్కి అనేది హోల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే పెరుగు బకెట్లో, పెయింట్ బకెట్లో అనేది వేస్తున్నారు. అలా అయితే వేయకూడదు ఫ్రెండ్స్. అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో ఎలా అంటే మనకి హోల్స్ అనేది మెయిన్, వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలి ఫ్రెండ్స్. మనం ఇచ్చిన వాటర్ ఎలా అంటే మొక్క సరిపడగా తీసుకుంటుంది, మిగిలిన వాటర్ ఏంటంటే డ్రైన్ అయిపోవాలి ఫ్రెండ్స్. అలా డ్రైన్ అయిపోతుంది ఏంటంటే డ్రైన్ అవ్వకపోతే మనకి వేరు జబ్బులు అనేది బాగా వస్తాయి, మొక్క అనేది చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి కుండీలో కూడా గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, తక్కువ హైట్ అయితే కాస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హర్ష గార్డెన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.